హాయ్ హలో ఫ్రెండ్స్. అయితే మనకి ఇప్పుడు ఇది ఒకటి సుజుకి కంపెనీ ఇలా వేగనారు. ఇది పెట్రోల్తో నడిచే వెహికల్ అండి. దీనికి వచ్చేసి మనకు ఫస్ట్ ఇది పెట్రోల్లో నడిచింది ఒక 1.5 ఇయర్ నుంచి. అయితే ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చేసిండు. ఈ కస్టమర్కి ఏమవుతుందంటే ఈ 1.5 ఇయర్ నుంచి పెట్రోల్లో నడుపుతూ ఏమైందంటే కొంచెం బార్డన్ అనేది పడింది. ఈ బార్డన్ ఎట్లా అంటే ఈ పెట్రోల్లో ఇది 1000 రూపాయల పెట్రోల్ వస్తే మనకు కొంచెం మైలేజ్ పూర్వకంగా కానీ పైసలకు కానీ ఇబ్బంది పడి మనకు దగ్గరికి వచ్చిండు. దీన్ని ఏంటంటే గ్యాస్ కన్వర్ట్ చేసడం జరిగింది. ఈ గ్యాస్ కన్వర్టర్ జరిగినప్పుడు దీనికి మనకు ఒక ఐటెం ఎట్లుంటుంది అంటే ఇది షోరూమ్ నుంచి రాలేదు కాబట్టి మన ఓన్గా తయారు చేసుకున్నాం కాబట్టి మన ఓన్గా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ క్రియేషన్ లోపల మనకు ఒక వస్తువు తీసుకురమ్మడం జరిగింది. ఇది ఒక వస్తువు. ఈ వస్తువు ఏంటంటే దీని ఫంక్షన్ అనేది కొంచెం ప్రాపర్గా మనకు కరెక్ట్గా అనిపించలేదు. ఈ కరెక్ట్గా అనిపించడం లేదు కాబట్టి నేను ఒకటి ఓన్గా నేను తయారు చేసిన ఒకటి ఇది ఏంటంటే నేను దీన్ని సొంతంగా తయారు చేసిన ఓన్ క్రియేషను. ఇదేమవుతుందంటే దీని ఫంక్షను ఇప్పుడు ఫ్యూల్లో నడిచినప్పుడు ఏమవుతుందంటే దీని ద్వారా దీనిలో ఒక నేను రిలే పెట్టేసిన. ఈ రిలే ద్వారా ఇక్కడ ఒకటి మనకు 3 ఇంజెక్టర్లు ఉంటాయి. ఈ ఇంజెక్టర్లను లోపల ఫ్యూల్ ట్యాంక్ లోపల ఫ్యూల్ పంప్ ఉంటుంది, ఫ్యూల్ మోటరు. ఆ ఫ్యూల్ మోటార్ను ఈ ఇంజెక్టర్లు అనేటివి పెట్రోల్లో నడిచినప్పుడు ఆన్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత గ్యాస్కు కన్వర్ట్ అవడం ద్వారా అప్పుడు ఈ ఇంజెక్టర్లను ఆ ఫ్యూల్ పంపు 2 బంద్ కావడము, గ్యాసులో నడవడం అనేది జరుగుతుంది. అయితే ఏమవుతుందంటే ఈ 2 బంద్ కావడం ద్వారా మనకు వెహికల్ మీద కానీ తర్వాత ఇంజెక్టర్ల మీద కానీ ఫ్యూల్ పంప్ మీద కానీ వేటు పడదు. అదే ఇది పెడితే ఏమవుతుందంటే దీంతో నాకు ఏమవుతుందంటే ఫ్యూల్ ఇంజెక్టరు బంద్ కాకపోవడం జరుగుతుంది. నాకు వర్క్ చేయడం లేదని దీన్ని తీసేసి నేను నా ఓన్గా క్రియేట్ చేసిన దాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు మాత్రం నాకు వర్క్ మాత్రం ప్రాపర్గా మంచిగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఎగ్జాక్ట్లీ పెట్రోల్ నడిచినప్పుడు ఆన్ అవుతున్నాయి, గ్యాస్కి ఆటోమేటిక్ కావగానే అవి 2 బంద్ అవుతున్నాయి. బంద్ కావడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ 2 అనేది సేవ్గా ఉంటున్నాయి. ఇది పెడితే అవి 2 ఆన్లో ఉంటున్నాయి కాబట్టి అవి తర్వాత ఫ్యూచర్లో మనకు ఖరాబ్ కావడం జరుగుతుంది కాబట్టి దాంతో మనకు కారు యజమాని అనేది నష్టపోతుంది. కాబట్టి ఆ నష్టాన్ని నేను మనస్సులో ఉంచుకొని నా దృష్టికి నేనేం చేసిన అంటే దీన్ని ప్రాపర్గా ఇట్లాంటి రిలే ద్వారా నేను సొంతంగా ఓన్గా క్రియేట్ చేయడం జరిగింది. అయితే మనకిప్పుడు మన దగ్గరికి వచ్చిన కస్టమరు మా మిత్రుడు మా శ్రేయభిలాషి ఏమంటుండో చూడండి. ఇప్పుడు నీకు పెట్రోల్లో నడిచినప్పుడు ఏమనిపించింది, పెట్రోల్ ఎట్లున్నది, ఇప్పుడు గ్యాస్లో కన్వర్ట్ చేసినాక గ్యాస్లో ఎట్లుంది మూమెంట్? సేమ్ పికప్ ఉంది. పెట్రోల్లో గ్యాస్లో సేమ్ పికప్ ఉంది. గ్యాస్లో 250 దాకా మైలేజ్ వస్తుంది, పెట్రోల్ కంటే ఎక్కువ మైలేజ్ వస్తుంది గ్యాస్లో. ఏంటంటే దీనికి మన ఇప్పుడు కారు ఉంది కదండి, ఈ కార్ని నేను తయారు చేసిన. ఇప్పుడు మనం ఇట్లా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పెట్రోల్ ఆప్షన్, ఇది గ్యాస్ ఆప్షన్. ఇది మనం బండి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు వచ్చేసి పెట్రోల్తో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ ఎక్సలేటర్ రేజ్ చేయగానే ఇక్కడ కింద మన ఎక్సలేటర్ ప్రెస్ చేస్తాను. ఈ ప్రెస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే గ్యాస్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఇది ఏంటంటే ఫ్యూల్ నుంచి గ్యాస్కు మనకు డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్ట్ అవుతున్న ద్వారా దీన్ని నేను ఏం చేసిన అంటే కామన్గా అందరూ ఏం చేస్తుంటారు, ల్యాప్టాప్ పెట్టి దాన్ని సెట్ చేసి ఆ విధంగా తయారు చేస్తారు. ఇది BS6 వెహికల్ అండి. ఈ BS6ని కూడా నేను ల్యాప్టాప్ లేకుండా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకు పెట్రోల్ స్టార్ట్ అయ్యి గ్యాస్లోకి కన్వర్ట్ అవుతుందండి. అయితే ఈ కార్ నేను ఇది తయారు చేయడానికి నాకు మ్యాక్సిమం ఒక 3 days టైం తీసుకున్నా. ఈ 3 days లోపల మాత్రం వర్కింగ్ మాత్రం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే కారు యజమానులకు నేను ఒకటి చెప్పదగింది ఏంటంటే ఇది ఒకటి ఏంటంటే ఫ్యూచర్ లోపల ఇంజెక్టర్లు కానీ ఫ్యూల్ పంపు కానీ ఖరాబ్ కావడానికి అవకాశం ఉంది. ఇదొకటి నేను చేసిన దాంతో నీకు ఫ్యూచర్లో ఇంజెక్టర్లు కానీ ఫ్యూల్ పంపు కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీకు సేఫ్గా ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది. అందుకోసమే మీరు ఎవరన్నా సంప్రదించుకుంటే మాత్రం నన్ను ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. నాది వచ్చేసి వెమ్లవాడ లోకల్ SSS గ్యాస్ బైక్. నేను వచ్చేసి బైక్లకు కానీ కార్లకు కానీ గ్యాస్ ఆల్టర్నేట్గా తయారు ఇవ్వడానికి రెడీగా ఉన్నా. పెట్రోల్లో మీకు ఏ బైక్ కానీ కారు కానీ మైలేజ్ ఎంత ఇస్తుందో దానికి రెట్టింపు మైలేజ్ డబుల్ మైలేజ్ ఇచ్చేలాగా నేను చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నా. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి
6303201099. నన్ను కొంచెం షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను సంప్రదించడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.